ఓకే. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. యాక్చువల్గా నా వృత్తి మేడం చెప్పారు కదా, ప్రొఫెషన్ బై ప్రొఫెషన్ నేను లెక్చరర్ని లేకపోతే టీచర్ని. అంతేగాని దేవుని వాక్యాన్ని నేర్చుకోవటము, తెలిసిన వాళ్ళకి దగ్గర వాళ్ళకి పంచుకోవటం, అంటే వాక్యాన్ని నేర్చుకోవాలన్న తపన తప్పితే నేను అక్కడ చర్చెస్లో నేను వాక్యం చెప్పిన దాన్ని కాదు. ఇలా స్నేహితుల మధ్య వాక్యాన్ని పంచుకుంటా ఉంటాను తప్పితే చదువుకునేటప్పుడు మా చర్చిలో చెప్పేదాన్ని. ఆ తర్వాత జాబ్ పర్పస్లో వచ్చిన తర్వాత సంఘం పెద్ద సంఘం అవటం వల్ల వాక్యం నేర్చుకొని మా కాలేజీలో వేరే ఫ్యాకల్టీ మేడం ఉన్నారు, దేవుడు నెరిగిన బిడ్డ, అన్యుల నుంచి రక్షించబడిన మేడము. తనకి వాక్యం షేర్ చేసుకుంటూ ఉంటాను. వాక్యం చెప్పిన తర్వాత అది నేను రాసుకున్న వాక్యాన్ని చెప్పుకోవడం వల్ల జ్ఞాపకం ఉంటుందన్న ఉద్దేశంతో చెప్తాను తప్పితే నేను వాక్యంలో పెద్దగా ప్రావీణ్యత సాధించిన దాన్ని కాదు. కాబట్టి మీరు రికార్డ్ చేయొద్దులేండి, రికార్డ్ చేయకపోయినా పర్వాలేదు. సరే, వాక్యంలోనికి వద్దాము. వాక్యము యేసు ప్రభువు ఈ లోకంలో జీవించినప్పుడు అనేక మార్లు ఉపమాన రీతిగా చెప్పాడు. ఉపమానాలు చెప్పుకుంటూ వచ్చారు. యేసు ప్రభు చెప్పిన ఉపమానాలు దేని బేస్ చేసుకొని ఉన్నాయి అని అంటే, ఆయన నివసించిన ప్రాంతము, ఆయన నివసించిన కల్చరు, లేకపోతే యూదుల సాంప్రదాయం ప్రకారం ఏదైనా యేసు ప్రభు ఏదైనా ఉపమానం చెప్పారంటే దానికి సంబంధించే ఉంటది. ఆయన చెప్పిన ప్రతి మాట కూడా ఎంతో విలువైన మాట. మనకి లూకా సువార్త 15వ అధ్యాయంలో ఇక్కడ ఒక ఉపమానం చెప్పారు. ఏంటి అని అంటే, ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యాలు ఉంటే ఆమె ఒక నాణ్యం పోగొట్టుకుంటే దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికే అంతవరకు కూడా ఏం చేస్తుంది అని అంటే, టెన్షన్ పడి అది దొరికే అంతవరకు కూడా వెతికిద్ది. ఎందుకని అని అంటే, ఇక్కడ కూడా యూదుల కల్చర్ ఒకటి ఉంది. ఏంటి యూదుల కల్చర్ అని అంటే, బిఫోర్ మ్యారేజ్ నిశ్చితార్థం జరిగిన తర్వాత మరియా యోసేపు మధ్య ఎంగేజ్మెంట్ ఎలా జరిగిందో అలానే నిశ్చితార్థం జరిగిన తర్వాత ఏం జరిగిద్దని అంటే, వరుడు తరపున వాళ్ళు ఏం చేస్తారంటే వధువుకి ఒక 10 వెండి నాణ్యాలు ఇస్తారంట. వెండి నాణ్యాలు ఇస్తే ఆమె 1 year తర్వాత అదే వెండి నాణ్యాల్ని తిరిగి వరుడికి ఇవ్వాలి. అంటే ఈ మధ్య కాలంలో 1 year స్పాన్ లో ఈమె ఏం చేసింది, ఆ నాణ్యాల్ని పోగొట్టిందా ఉంచిందా, అంటే ఎంత జాగ్రత్త పరురాలు అన్నదాన్ని చూడటం కోసం అని చెప్పేసి ఇలాంటి ఉపమానాలు యేసు ప్రభు అక్కడ ఉన్నారు కాబట్టి, ఆయన జూయిష్ పీపుల్ గా లేకపోతే జూయిష్ పర్సన్ గా యేసు ప్రభు వారు పుట్టారు కాబట్టి ఆ జూయిష్ కల్చర్ ని బేస్ చేసుకొని ఆయన ఏ ఉపమానం చెప్పినా చెప్పేవాళ్ళు. అలాంటి ఉపమానాలు ప్రతి ఉపమానంలో కూడా జూయిష్ కి సంబంధించిందే ఉండిద్ది. రీసెంట్ మత్తయి సువార్తలో కైసర ఐగుస్తు దగ్గర అక్కడికి వెళ్ళేసి పేతురుని అంటారు, పేతురు నువ్వు నన్ను ఏమనుకుంటున్నావు అని అంటారు. ఎందుకని అక్కడికే వెళ్ళి ఎందుకన్నారు? యాక్చువల్గా నేను ఈ వాక్యం చెబుదాం అనుకున్నాను, ఆ వాక్యము, కానీ దేవుడు ప్రేరేపణ ద్వారా నేను వేరేది సిద్ధపడి దానికి చెప్తున్నాను. అక్కడే ఎందుకు అంటారు అని అంటే, అక్కడున్న సర్కమ్స్టెన్సెస్, అక్కడున్న రాజకీయ పరిస్థితులు, అక్కడున్న సామాజిక పరిస్థితులు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, ఆ ప్రదేశంలో ఆయన నేను ఎవరు అనుకుంటున్నారు అని అడుగుతారు. అలానే ఇక్కడ కూడా ఈ రోజున నేను చెప్పేది ఏంటి అని అంటే, మనం చిన్నప్పటి నుంచి మనం క్రైస్తవ కుటుంబంలో గనక జన్మించి ఉంటే చిన్నప్పటి నుంచి మనం ఒక స్టోరీ వింటా ఉంటాం. అదేంటి అని అంటే తప్పిపోయిన కుమారుడు స్టోరీ మనం వింటానే ఉంటాం, అందరికీ బాగా తెలుసు. అయితే ఆ యొక్క జూయిష్ కల్చర్ ప్రకారం, జూయిష్ ట్రెడిషన్ ప్రకారం మనం ఈ స్టోరీని ఈ రోజున తెలుసుకుందాము. యాక్చువల్గా దీనికి మనం పెట్టుకున్న పేరు ఏంటి అంటే తప్పిపోయిన కుమారుడు. లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదువుకుంటే, ఇక్కడ తప్పిపోయిన కుమారుడు అని మనం పెట్టుకున్న పేరు, కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏముండిద్ది అంటే ప్రాడిగల్ సన్ అని ఉండిద్ది. ప్రాడిగల్ సన్ అంటే ఈ సన్ ఎవరు అని అంటే వ్యర్థపరిచిన కుమారుడు. మనం దీని స్టోరీకి కరెక్ట్ పేరు పెట్టుకోవాలి అని అంటే వ్యర్థపరిచిన కుమారుడు. ఇంకా వేరే పేరు పెట్టుకోవాలని అంటే ఈ స్టోరీకి మనం ఏం పెట్టవచ్చు అని అంటే వెతకిన తండ్రి ప్రేమ, ఆరాటపడిన తండ్రి ప్రేమ. ఈ స్టోరీలో మనం ఏం చూడొచ్చు అంటే ఆరాటపడిన తండ్రి ప్రేమ ఎలా ఉండిద్దో. ఎప్పుడు మనం ఈ యొక్క ప్రతి వాక్యంలో చదివిన ప్రతి వాగ్దానాన్ని మనం ఎలా క్లెయిమ్ చేసుకుంటూ ఉంటామో, అలానే ఈ తప్పిపోయిన కుమారుడిగా
మనం ఏంటి మనల్ని మనం అన్వయించుకుంటాం. మనము తప్పిపోయిన కుమారుడిగా, తండ్రి ప్రేమ వెదికే ప్రేమగా, లేకపోతే ఆరాటపడే ప్రేమగా, కౌగిలించుకునే ప్రేమగా, కనికరం చూపే ప్రేమగా మనము చూసుకుంటా ఉంటాము. సరే, మనం ఇక్కడికొస్తే ఎందుకని ఈ యొక్క ప్రాడిగల్ సన్, వ్యర్థపరిచిన కుమారుడు ఏం చేశాడు అనంటే, ఒకసారి నేను చదువుతాను చూడండి. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు భాగమిమ్మని తన తండ్రిని అడగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత, ఇక్కడ వరకు చూద్దాము. తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా, కుమారుడు ఏం చేశాడు? తన తండ్రిని ఆస్తిలో భాగం అడిగాడు. యూదుల సాంప్రదాయం ప్రకారం ఏంటి అని అంటే, తల్లిదండ్రులకి ఈ రోజుల్లో అంటే ఎంప్లాయీస్కి, జాబ్ చేసిన వాళ్ళకి ఏమున్నాయి, పెన్షన్లు ఉన్నాయి, లేకపోతే మనం కొంత అమౌంట్ దాచిపెట్టుకున్నాం అనుకోండి, అది రిటైర్మెంట్ అయిన తర్వాత అది ఉపయోగపడటానికి మన జీవన విధానానికి సరిపోయింది. కానీ వెనకటి రోజుల్లో ఏంటి, ఎలా వాళ్ళ జీవనం ఎలా సాగేది అని అంటే, వాళ్ళు సంపాదించుకున్న పొలాలు కానివ్వండి, లేకపోతే పొలాల పంటల్లో నుంచి వచ్చే పైరులు వాళ్ళ యొక్క జీవనోపాధికి ఉపయోగపడతాయి. ఈ రోజుల్లో తల్లిదండ్రులు బిడ్డల ఆస్తులు పంచడం అని అంటే ఇది గొప్ప విషయం కాదు. ఎందుకంటే వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంత పంచి వీళ్ళు పెన్షన్ ద్వారా, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు బ్రతికినంత కాలం కొంత ఒక ఎకరం పొలం ఉంచుకొని మేము మా తదనంతరం మీకు ఇస్తాము, మిగిలినంత పంచుతాం అన్నట్టుగా పంచుతారు. కానీ వెనకటి రోజుల్లో ఏంటి, అలా ఉండేది కాదు. మేబీ వాళ్ళకి ఎక్కువ ఆస్తులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అందరూ ధనికులే అని చెప్పలేము. కానీ యేసుప్రభు యెహోవా దేవుడు ఏం చేశాడంటే, జూయిష్కి కొన్ని కట్టడలు, విధులు, ఆజ్ఞలు వారికి ఇచ్చారు. ఆ ఆజ్ఞల ప్రకారం, ఆ విధుల ప్రకారం, ఆ కట్టడాల ప్రకారం వాళ్ళు నడవాలి. దాంట్లో భాగంగా జూయిష్ కల్చర్లో భాగంగా ఏంటి అని అంటే, తండ్రి బ్రతికున్నప్పుడు, తల్లిదండ్రులు బ్రతికున్నప్పుడు వారి వాటాని అడిగారు అని అంటే, దాన్ని కుమారుడు తల్లిదండ్రులను ఎలా భావించినట్లు అని అంటే, వారి యొక్క జీవనాన్ని మొత్తం తీసుకున్నట్లుగా భావించినట్టు. అంత మాత్రమే కాదు కానీ తండ్రి చనిపోయినట్లుగా భావించినట్టు. కాబట్టి ఇంకా ఏంటి అని అంటే, తండ్రి ప్రతిష్టను అవమానపరిచినట్లు. తండ్రి నువ్వు చనిపోయావు, ఇంకా నువ్వు నాకు లేవు అన్నట్టుగా భావించినట్టు. కాబట్టి దాన్ని జూయిష్ ఎలా పరిగణిస్తారు అని అంటే, తండ్రిని అవమానపరిచినట్లుగా, తండ్రి ప్రతిష్టని దెబ్బతీసినట్లుగా. ఇక ఈ కొడుకు ఆ తండ్రితో సంబంధాలు లేవు. నాట్ ఓన్లీ ఫ్యామిలీ, బట్ మొత్తం ఓవర్ సొసైటీతో సంబంధాలే లేనట్టు. ఆ యొక్క జూయిష్ సొసైటీతోనే సంబంధాలు లేనట్టు. ఎవరైతే ఒక కొడుకు తన తండ్రి ఆస్తిలో భాగం అడిగాడు అని అంటే, ఈ అబ్బాయి ఆ జూయిష్ పీపుల్తో ఉంటాడా, లేకపోతే ఆ ప్రజలతో ఉంటాడా, ఆ కుటుంబంతో కలిసి ఉంటాడా అంటే, ఆ కుటుంబాన్ని మాత్రమే కాదు కానీ వదిలిపెట్టేది, ఆ సమాజాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన కొడుకుని వీళ్ళు ఎలా భావిస్తారు అని అంటే, శవంగా భావిస్తారు. మనం ఈ రోజుల్లో కూడా చూస్తూ ఉంటాం కదా, పరువు హత్యలు చూస్తూ ఉంటాము. ఏదైనా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారనుకోండి, ఆడపిల్లలు ఏం చేస్తారు, ఆ అబ్బాయిని చంపటమో, లేకపోతే ఈ అమ్మాయిని చంపటమో, ఏదో రకరకాలుగా మనం న్యూస్ వింటా ఉన్నాము. అలానే ఆ రోజుల్లో కూడా ఏంటి అని అంటే, ఇది కూడా ఒక పరువు, తండ్రి పరువుకు సంబంధించింది. ఎప్పుడైతే తన ఆస్తిని తీసుకొని పక్కకి వెళ్ళిపోయాడో, ఆ రోజునే ఆ అబ్బాయితో ఆ సమాజము సంబంధాలు తెగిపోయినట్లు, ఆ కుటుంబంతో సంబంధాలు తెగిపోయినట్లుగా భావిస్తారు. అయిపోయిన తర్వాత ఒకవేళ ఆ అబ్బాయి మరలా తిరిగి రావాలి అని అనుకుంటే, తిరిగి ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా పొరపాటున వస్తే, ఆ జూయిష్ ఏం చేస్తారంటే, కెజాజా అనే ఆచారాన్ని ప్రకటిస్తారంట. కెజాజా, దాని పేరు హిబ్రూ భాషలో దాన్ని కెజాజా అని అంటారు. అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే, ఆచారం ఏంటి, ఏం చేస్తారు అని అంటే, ఆ వచ్చిన అబ్బాయిని, ఆ పొలిమేరల్లోనే అబ్బాయిని పోల్చుకొని కుండను పగలగొట్టి ఆ అబ్బాయి మీద ఇసిరేసి ఆ అబ్బాయిని సజీవ శవంగా ప్రకటిస్తారు. వాళ్ళు లోపలికి రానివ్వరు. అలాంటి జూయిష్ కల్చర్ మనకు తెలుసు కదా. ఇప్పటికి కూడా వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అవలంబిస్తూ ఉన్నారు. కంటికి కన్ను, పంటికి పన్నుగా వాళ్ళు దెబ్బకు దెబ్బగా దాన్ని ఆచరిస్తానే ఉన్నారు ఈ రోజుకి కూడా. అలాంటిది ఈ యొక్క కొడుకు గ్రామ పొలిమేరలో కనిపిస్తే ఏం చేస్తారు వాళ్ళు? ఇమ్మీడియట్గా చేసే పని ఏంటి అని అంటే, కెజాజా అనే ఆచారాన్ని
చేసి వాళ్ళ కొండలు బ్రద్దలు కొట్టి వాణ్ణి పనికిరాని వానిగా చేస్తారు. అంత మాత్రమే కాదు కానీ సజీవ శవముగా చేస్తారు, ఊర్లోకి రానియరు. అలాంటి ఆచారాన్ని వాళ్ళకి యూదులకు ఉంది. సో అందుకని యేసు ప్రభు ఏమన్నాడంటే ఇక్కడ ఈ యొక్క ఉపమానం చెప్తూ కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. ప్రాడిగల్ సన్ అంటే దుర్వ్యాపారము. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడను, కానీ ఎవడునూ వానికి ఏమీయూ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలికాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చనిపోతున్నాను. నేను లేచి నా తండ్రి ఇంటికి వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడినని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. ఇక్కడ కొడుకుగా తన యొక్క వారసత్వాన్ని కోల్పోయాడు ఈ యొక్క కుమారుడు. ఇప్పుడు ఎలా రావాలనుకుంటున్నాడు? ఒక కూలివానిలో ఒకనిగా రావాలనుకుంటున్నాడు. కూలివానిగా రావాలనుకున్నా, ఆ తండ్రి దగ్గరికి రావాలనుకున్నా, గ్రామ పొలిమేరలకి తనకున్న ఆచారాన్ని అధిగమించి రావాలి. రాగలడా అంటే రాలేడు, రానివ్వరు కూడా. అలాంటి పరిస్థితిలో ఆ కుమారుడు ఉన్నాడు. అందుకని యేసు ప్రభు ఈ ఉపమానం చెబుతా ఇక ఇలాంటి పరిస్థితిలో ఉన్న కుమారుడిని తండ్రి ఎలా హక్కుని చేర్చుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనము కూడా ఈ రోజున లేకపోతే పాపం వల్ల మనం పట్టబడి మనం కూడా ఎలాంటి పొజిషన్లో ఉన్నాము అని అంటే, ఒక్కొక్కసారి దేవుడి దగ్గరికి రావటానికి ఏం చెల్లదు, ముఖం చెల్లని పరిస్థితులు. నేను ఈరోజు ఇలా ఈ తప్పు చేశాను కదా, దేవుడి దగ్గరికి వెళ్తే ఒకవేళ బైబిల్ చదువుకోలేకపోయినా, ప్రార్థన చేసుకోలేకపోయినా, దైవజనులు దేవదాసయ్య గారు పాట రాస్తే ఒక మాట అన్నారు, దిన ప్రార్థనలు చేయని ఎడల దేవుని శ్వాస పొందుట ఎట్లు. అలానే బైబిల్ చదవకపోతే దేవుని బలము పొందుట ఎట్లు. కాబట్టి మనసులో ఉన్న మలినమును, లేకపోతే మనసులో ఉన్న ఆ యొక్క మలిన శ్వాస పోవాలి అని అంటే ఏం చేయాలి అని అంటే, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయలేదనుకో, 1-2 రోజులు ప్రార్థన చేయలేదనుకోండి, మరలా ప్రార్థన చేయాలంటే దేవుని దగ్గరికి రావడానికి మనకు మోకం చెల్లిద్దా అంటే చెల్లదు. అలానే ఈ లోకకు సంబంధించి ఈ ప్రస్తుత రోజులు ఎలా ఉన్నాయి అని అంటే భయంకరమైన రోజులు. ఈ భయంకరమైన రోజులు ఉదయం మార్నింగ్ ప్రేయర్ గ్రూప్లో ఒక సిస్టర్ వాక్యం చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. నేను కూడా ప్రార్థన విజ్ఞాపన దాని గురించి చెప్దాం అనుకున్నాను యాక్చువల్గా, కానీ నాకు కొంచెం కాలేజీలో కొంచెం వర్క్, ఇది సీఎం ప్రోగ్రామ్ ఉంది యోగాంధ్ర అని, ఆ యోగా డే అని మాకు సాసా ప్రోగ్రామ్ ఒకటి సాటర్డే పెట్టారు. వీటన్నిటి వల్ల కొంచెం నేను సిద్ధపడలేకపోయాను. ఈ వాక్యాన్ని నేను మా గ్రూప్లో కూడా సాయంత్రం చెప్పాను. చాలా నాకు నా మనసును తాకింది. ఈ చాలా చాలా బాగా అనిపించింది. నేను వారం రోజులు ఇదే వాక్యాన్ని ధ్యానించాను. ఎంత ప్రేమ ఉంది దేవుళ్ళో అని చెప్పేసి. మనం ప్రతిదినము వింటానే ఉంటాం దేవుని ప్రేమ గురించి, ఆయన యొక్క మాటలు వింటానే ఉంటాం. కానీ కొన్నిసార్లు ఏమవుతాయి అని అంటే, అది మన మనసుని బాగా దగ్గరగా అనిపిస్తాయి. అందుకనే ఈ వాక్యాన్ని మీకు కూడా చెప్పాలని ఆశపడ్డాను. ఇక్కడ చూడండి 15వ అధ్యాయం 20వ వచనములో, వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఇక్కడ ఇదే ఈ యొక్క కథలో ఈ వచనమే చాలా హైలైట్. వాడింకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఇది తెలుగులో ఉంది, కానీ హిబ్రూ ట్రాన్స్లేషన్ కనుక మనం చూస్తే కనికరపడి అనే మాట స్ప్లాంచ్నా అనే పదం నుంచి తీసుకున్నారంట. స్ప్లాంచ్నా అంటే దాని మీనింగ్, ఇది గ్రీక్ లాంగ్వేజ్ లో యూజ్ చేసిన పదము. దీని మీనింగ్ ఏంటి అని అంటే,
మనం మామూలుగా ఏడ్చేటప్పుడు ఎలా ఏడుస్తాము అని అంటే మామూలుగా కన్నీళ్ళు వస్తాయి, ఒక్కొక్కసారి ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తాము, ఒక్కొక్కసారి కడుపులో నుంచి కడుపులో నుంచి వచ్చింది ఆ దుఃఖం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా కుమార్తె ఉంది. ఆ అమ్మాయి 10థ్ ఇప్పుడు ప్రెజెంట్ బీటెక్ థర్డ్ ఇయర్‌కి వచ్చింది కదండీ! ఈ అమ్మాయి 3 ఇయర్స్ బ్యాక్, 4 ఇయర్స్ బ్యాక్ కరెంట్ షాక్ కొట్టింది. ఎలా అంటే మేము చర్చి నుంచి వచ్చాము. ప్రార్థన నుంచి వచ్చిన తర్వాత ఆహ్, ప్రేయర్ నుంచి వచ్చిన తర్వాత 3 అయ్యిద్ది కదా! అన్నం వండుకొని తినే లోపు మనం 12 అవుద్ది చర్చి నుంచి వచ్చేసరికి. సరే అన్నం వండుకొని తిన్న తర్వాత ఈ అమ్మాయి ఏం చేసింది సిట్ అవుట్‌కెళ్ళింది. ఆ రోజు సండే కదా! నేనేం చేశాను అన్నం కూర వండడానికి ముందే గంజి పెట్టేసి, ఆ గంజి చీరలన్నీ కూడా సిట్ అవుట్‌లో అలా ఏలాడదీశాను. మాకు ఎదురుగా కరెంట్ సువలున్నాయి. ఉన్నాయి. కరెంట్ కరెంట్ తీగలున్నాయి. సరే నేను ఆరేసింది అక్కడ కరెంట్ తీగలకి ఎదురుగా ఆరేసిన శారీ మంగళగిరి శారీ. దానికి కొంచెం ఇవి ఉంటాయి గదా! ఆహ్, ఈ ఈ అమ్మాయి ఎళ్ళిపోయి అక్కడ కూర్చుంది. ఈ అమ్మాయి ఎళ్లి ఆ సిట్ ఔట్‌లో అలా ఉంటాయి గదా! అక్కడ చేతులు పెట్టింది. ఆ చీర మీద చేతులు పెట్టింది. అదే టైంలో ఈ చీర ఎళ్లి అక్కడ కరెంట్ తీగల మీద పడింది. కరెంట్ తీగల మీద పడేసరికి ఆహ్, షాక్ కొట్టింది. షాక్ కొట్టంగాల్నే అక్కడ పిల్లర్ ఉంది. ఆ పిల్లర్ తగిలి ఆ పిల్ల పడిపోయింది. అప్పుడే అన్నం తిని ఎళ్ళిన అమ్మాయి పడిపోయి కక్కేసింది. వామిటింగ్ చేసేసుకుంది. చేసుకొని అమ్మా! అమ్మా! అని అరుస్తుంది. ఏంటి ఏం జరిగింది అని నాకు అక్కడికెళ్ళి చూడంగాల్నే అక్కడ సీన్ నాకు అర్థమైంది. ఇక్కడేందో కరెంట్ షాక్ కొట్టింది పిల్లకి అని చెప్పేసి నేను గబగబా కిందకెళ్ళిపోయాను. కిందకెళ్ళి ఎక్కడన్నా అక్కడ మెయిన్ ఆపండి అని చెప్పేసి చూస్తే అక్కడ ఏమీ లేవు. అంతా బానే ఉంది. ఆ చీర కరెంట్ షాక్ కొట్టడం అయిపోయింది. ఆ చీర బయటికి రావటం గూడా అయిపోయింది. సరే నేను ఇమ్మీడియేట్‌గా ఎదురుగా ఉన్న ఒక నర్స్ ఉంటే నర్స్‌కి ఫోన్ చేశాను. ఇలా అమ్మాయికి ఇలా కరెంట్ షాక్ కొట్టిందండి. అంటే ఇమ్మీడియేట్‌గా అమ్మాయిని చూసి పడుకోబెట్టి తనకి ఎగ్జిట్ పాయింట్ ఉందో లేదో చూడండి అని అంది. ఎగ్జిట్ పాయింట్ కరెంట్ లోపలికొచ్చి మళ్ళీ బయటికెళ్ళే ఎగ్జిట్ పాయింట్ ఉందో లేదో చూడండి అంది. సరే చూస్తే అరికాల్లో ఈ భాగంలో ఆ అమ్మాయి కాలంతా మాడిపోయి ఉంది. మాడిపోయి ఉంది. ఇలా ఉందండి ఎగ్జిట్ పాయింట్ ఉందండి అంటే, మీరు ఇమ్మీడియేట్‌గా గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్ళి ఎమర్జెన్సీలో చూపిచ్చండి. అక్కడ అన్ని టెస్టులు జేస్తారు. మీరు ప్రైవేట్ హాస్పిటల్‌కెళ్ళొద్దు అనంది. సరేనని జెప్పేసి నేను ఇంకెమ్మటే తీసుకొనొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళాను. ఈలోపు నాకు ఏడవటానికి గాని, లేకపోతే కరెంట్ షాక్ కొట్టిందని ఆలోచించడానికి ఏమీ లేదసల. నాకేం అనిపిచ్చల. మామూలుగానే క్యాజువల్‌గానే ఇంకా హాస్పిటల్‌కి తీసుకెళ్ళాము. హాస్పిటల్‌కి తీసుకెళ్ళినాక గుండె దగ్గర నుంచి, పేగుల దగ్గర నుంచి మొత్తం బాడీ మొత్తం గూడా స్కాన్ తీశారు. ఈసీజీ గాని, స్కాన్ గాని మొత్తం టెస్ట్‌లన్నీ జేశారు. ఆ ఏలు చిన్న చిటికెన వేలు ఇరిగింది. ఇరిగితే దానికి కట్టు కట్టారు. అందరొచ్చినోళ్ళు ఏమైంది? ఏమైంది? అంటే ఇలా అంటే, అమ్మో! ఎంత అదృష్టవంతురాలివో, అమ్మో! ఏం జరగలేదు బాబోయ్! ఆహ్, అది లోపల నుంచి బయటికి వచ్చే ముందు బాడీలో పార్ట్స్ ఏమైనా కాలిపోవటానికి, లేకపోతే ఏదన్నా డ్యామేజ్ అవ్వటానికి అవకాశాలుంటాయంట. అలా నాకు చెప్తా ఉంటే, ఇక అది అయిపోయిన తర్వాత, అది తలుసుకుంటేనే నాకు దుఃఖం వచ్చేది. అప్పటిదాకా నేను ఏడవలేదు. ఆ రోజంతా నేను ఏడవలేదు గానీ, తర్వాత జనాలు చెప్పే మాటలేంటంటే, అమ్మో! ఇలా జరిగేదా? అమ్మో! ఇలా జరిగేదా? ఇన్ కేస్ ఇలా జరిగుండట్టయితే ఏమయ్యేది అని చెప్పేసి, ఆ దుఃఖం ఏడుస్తా ఉండేదాన్ని. అమ్మో! ఇలా జరిగితే ఏమయ్యేది? ఊహించుకొనే ఏడవటం అన్నమాట. అలానే ఇక్కడ తండ్రి చూపించిన ప్రేమ ఎలాంటిది అనంటే, కనికరపడి, ఈ కనికరం ఎలాంటిది అనంటే, దీని పదం గనక మనం జూస్తే, అంతరంగం ప్రేగుల్లో నుంచి, కడుపులో నుంచి పేగులు మెలిపెట్టినట్టుగా ఆ హృదయ గర్భంలో లోతైన కనికరం అంట. గుండె లోతుల నుండి కలిగే జాలంట. ఆయన ఎలాంటి కుమారుడు తన కొడుకు ఎలా ఉన్నాడు అనంటే, ఈ అబ్బాయి దాదాపు తన యొక్క ఆహారాన్ని కోల్పోయాడు. దుర్వ్యాపారం చేశాడు. తనకున్న ధనాన్ని పోగొట్టుకున్నాడు. తనకున్న స్థితిని పోగొట్టుకున్నాడు. తనకున్న అందాన్ని పోగొట్టుకున్నాడు. ఆహారం లేకపోతే మనుషులు ఎలా ఉంటారు? ఒక్కరోజు ఆహారం లేకపోతే మనం ఒక్కరోజు నిద్రాహారం లేకపోతే నిద్ర లేదనుకోండి ఒక నైట్ ఎలా ఉంటాం? మొఖం అంతా గూడా గుంటలు పడిపోయి, కళ్ళంతా గుంటలకు పడిపోయి, పీక్కుపోయి ఉంటాం. అలాంటిది ఈ యొక్క ప్రాడిగల్ సన్ ఎన్ని రోజుల నుంచి ఆహారం లేకుండా ఉన్నాడో. అలాంటి అబ్బాయి ఎలా ఉండుంటాడో ఒకసారి మనం ఊహించుకుంటే, ఆ అబ్బాయి ఎముకలు గూడుగా ఉండుండొచ్చు, బక్క చిక్కిపోయి ఉండుండొచ్చు, బట్టలు మాసిపోయి ఉండుండొచ్చు, అలానే తల క్షౌరం చేపించుకోకుండా జుట్టు పెరిగి ఉండుండొచ్చు. అలానే తన దగ్గర పందుల దగ్గర ఉంటున్నాము. ఉండే వాళ్ళకి ఏ వాసనొచ్చిద్ది?
ఆ పందుల స్మెల్లే వచ్చింది. మా కాలేజ్ పక్కన అగరబత్తీలు చేసే ఫ్యాక్టరీ ఉంది, అగరబత్తులు చేసేది. వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి బస్ ఎక్కుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కంగానే వాళ్ళ దగ్గర సువాసన వచ్చింది అనమాట, మంచిది, మంచి స్మెల్ వచ్చింది. వాళ్ళ దగ్గర ఏం తెచ్చుకోరు, కానీ వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారు అని అంటే ఆ యొక్క దాంట్లో ఆ కంపెనీలో పనిచేస్తున్నారు కాబట్టి ఆ స్మెల్ ఏమవుతుంది, స్ప్రెడ్ అవుతుంది. అలానే ఈ కుమారుడు ఎక్కడున్నాడు ఇప్పటి వరకు? పందుల దగ్గర ఉన్నాడు, పందులకి ఆహారం పెడతా ఉన్నాడు, ఆహారం తినాలనుకుంటా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ అబ్బాయి దగ్గర ఎలాంటి వచ్చింది, ఎలాంటి స్మెల్ వచ్చింది అని అంటే, అలాంటి పరిస్థితిలో ఉన్న కుమారుణ్ణి ఈ తండ్రి ఏం చేశాడు అని అంటే గుండెలకి హత్తుకున్నాడు. ఎలాంటి పరుగు! పిల్లోడిని చూడంగానే, కుమారుని చూడగానే తండ్రి చేసిన పనేంటి అని అంటే పరువు విడిచిన పరుగు, పరువు విడిచిన పరుగు. అప్పటికే ఆ ఊరిలో ఆ తండ్రికి ఏమై ఉండిద్ది, పరువు మొత్తం పోయి ఉండిద్ది. ఈ కొడుకు ఏం చేశాడు, తండ్రిని కాదనుకున్నాడు, తన తండ్రి చనిపోయాడు అనుకున్నాడు, తన తండ్రికి అప్రదిష్ట పాలు తీసుకొచ్చి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అప్పటికి ఆయన చూసిన వాళ్ళందరూ కూడా, గ్రామస్తులందరూ కూడా అనుకునే ఉంటారు, బహుశా ఈయన పొలం పంచిపెట్టాడు అని అంటే ఈయన ఒక పెద్ద ఆశ అయ్యుండొచ్చు. కొడుకు వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఎక్కడున్నాడు అని అంటే, ఎక్కడున్నాడు అన్న విషయం దేవుడు మనకు, పరిశుద్ధాత్మ దేవుడు రాయలేదు, కానీ బహుశా పొలంలో ఉన్నాడో లేకపోతే ఇంటిలో ఒక మూలనైతే పడుండుండడు. కానీ ఈయన పనిలో ఉన్నాడు, పనిలో ఉన్న ఆయన. యూదుల ఆచారం ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే నిలువుటంగీలు ధరించుకుంటారు. ఆ నిలువుటంగి ఏంటి అని అంటే వాళ్ళకి గౌరవానికి సూచన. మనకు తెలుసు యేసు ప్రభు వారు కూడా శిలువ మరణం అప్పుడు ఆయన ఏం చేశారు, నిలువుటంగి అంగీని ధరించుకున్నారు. ఆయన అంగీ కోసం ఏం చేశారు, చీట్లు వేసుకున్నారు రాణువ వారు. అలానే ఈ తండ్రి కూడా, యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్న ఈ తండ్రి కూడా ఏం చేశాడు అని అంటే తను కూడా నిలువుటంగి ధరించుకున్నాడు, నిలువుటంగి ధరించుకున్నాడు. వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే, మనం ఇప్పుడు జూయిష్ పీపుల్ చూడటానికి మనకు అవకాశం, మనం కనుక యూట్యూబ్లోకి వెళ్తే జూయిష్ పర్సన్లే మనం చూడొచ్చు, చక్కగా నిలువుటంగి వేసుకుంటారు. వారు ఏది కూడా వాళ్ళ దిగంబరత్వాన్ని బయటికి కనపడనీయరు. ఎలా ఉంటారు అని అంటే వాళ్ళు కాళ్ళు ఇలా పట్టుకొని అలా నడవరు, వాళ్ళ అంగి నిలువున ఉంచుకుంటారు, ఒకవేళ నడుస్తూ ఉంటారు. ఒకవేళ ఇలా లేపుకొని నడిచారంటే ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే, వాళ్ళ దిగంబరత్వము బయట వాళ్ళకి కనిపిస్తే అది అవమానంగా ఫీల్ అవుతారు, అవమానంగా ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ కుమారుడిని చూసిన తండ్రి ఎలా ఉన్నాడు అని అంటే, తన దిగంబరత్వాన్ని చూస్తున్న జనాలు అది అవమానంగా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే అంగీ వేసుకొని పరిగెత్తగలరా, పరిగెత్తలేరు. ఇక్కడ తండ్రిని చూడగానే 20వ వచనము, వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి. అక్కడ ఈ యొక్క తండ్రి ఎలా ఉన్నాడు, అంగీ వేసుకొని ఉన్నాడు, వృద్ధాప్యంలో ఉన్నాడు. ఒక 50 సంవత్సరాలు వచ్చినాయి అనుకోండి, పరిగెత్తగలరా ఎవరైనా? పరిగెత్తలేరు. ఈ రోజుల్లో 40 వస్తేనే నడవలేకపోయిన పరిస్థితులు వస్తున్నాయి, మోకాళ్ళ నొప్పులు, నడవలేని పరిస్థితులు. కానీ ఈ తండ్రి కుమారుడు వదిలి వెళ్ళిన తర్వాత ఈయన కూడా బహుశా నిద్రాహారాలు లేకుండా ఉంటాడు, ఆయనలో కూడా బలం ఉడిగిపోయి ఉంటుంది, వయసును బట్టి పరిగెత్తలేని పరిస్థితి. అయినప్పటికీ కూడా ఆ తండ్రి ఏం చేశాడు అని అంటే, తన తండ్రి వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి. ఆ కనికరం ఎలాంటిది కనికరమో చెప్పాను నేను, గుండె లోతుల్లో నుంచి వచ్చే కనికరం, ఉప్పొంగే కనికరము, ఉప్పొంగి దుఃఖము. కనికరం అంటే ఇక్కడ తెలుగులో కనికరం అని రాశారు, కానీ అక్కడ ఏంటి అని అంటే హృదయాంతరంగాల నుంచి వచ్చే దుఃఖము, దుఃఖం. ఆ దుఃఖంతో ఏం చేశాడు, పరిగెత్తుకొని వెళ్ళాడు. ఆ పరుగు ఎలాంటి పరుగు అని అంటే, తన దిగంబరత్వం కనిపించిన సమాజం అంతా అతన్ని చూస్తున్నారు, ఈయనకి ఏమైంది, ఎలా పరిగెడుతున్నాడు, ఆయన కాళ్ళు ఎలా కనపడుతున్నాయి, మోకాళ్ళు పైదాకా ఏంది అంగి పట్టుకొని పరిగెడుతున్నాడని సమాజం అంతా అనుకుంటారేమో అని కూడా ఆలోచించలేదు తన కొడుకు కోసం. అలానే మన దేవుడు కూడా ఏం చేశాడు, ఆయన దిగంబరుడై ఆయన యొక్క అంగీని ఏం చేశారు, చీట్లు వేసుకున్నారు. ఆయనకి ఒక చిన్న వస్త్రాన్ని ఆయన మొలకు చుట్టారు, ఆయన దిగంబరుడైపోయాడు. మనకి మహిమ శరీరం ఇవ్వాలని, మనకి అక్షయ
అక్షయతను తీసి క్షయమైన శరీరం తీసేసి అక్షయ శరీరాన్ని మనకి ఇవ్వాలని, అక్షయ వస్త్రాన్ని మనకి ఇవ్వాలని ఆయన దిగంబరత్వాన్ని కూడా ఏం చేశాడు. యూదులు దిగంబరులుగా ఉండటం అసలు వాళ్ళకి శాస్త్రంలో కరెక్ట్ కాదు. కానీ ఈ తండ్రి దిగంబరుడుగా కనపడుతున్నాడు. మన పరలోకపు తండ్రి కూడా దిగంబరుడుగా కనపడుతున్నాడు. అంత మాత్రమే కాదు కానీ చూడండి, ఇక్కడ ఆ తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనిను. ఇక్కడ హిబ్రూ లాంగ్వేజ్ లో ఫిలియో ఫిలియో అన్న ఈ మాట యూజ్ చేశారు. ఇక్కడ ఒక్క ముద్దు కాదు, ఇక్కడ తెలుగు బైబిల్లో ఒక్క ముద్దనే ఉంది. కానీ ఇక్కడ గ్రీక్ లో, హిబ్రూ కాదు, పాత నిబంధన మొత్తం కూడా హిబ్రూ లాంగ్వేజ్ లో ఉంటే కొత్త నిబంధన అంతా కూడా గ్రీక్ లాంగ్వేజ్ లో ఉంది. సో ఇక్కడ ఫిలియో అంటే ఏంటి అని అంటే మాటి మాటికి ముద్దు పెట్టుకొని కొడుకుని చూసుకుంటున్నాడు, ముద్దు పెట్టుకుంటున్నాడు, కొడుకుని చూసుకుంటున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఆ కొడుకు పరిస్థితి ఎలా ఉంది అని అంటే కొడుకు పరిస్థితి భయంకరంగా ఉంది. ఆ పందులకు ఆహారము వేసిన ఆ కొడుకు, ఆహారం లేకుండా అన్ని కూడా వ్యర్థపరిచిన ఆ కొడుకు, సరైన ఆహారం లేదు, సరైన స్నానం లేదు, ఏమీ లేదు. అలాగున్నా కూడా తన కొడుకుని ఏం చేశాడు, ముద్దు పెట్టుకుంటానే ఉన్నాడు. ముందెళ్ళి స్నానం చేశారు మనం అనుకోండి, బయట నుంచి మన పిల్లలు వచ్చారనుకోండి, ఏం చేస్తాం, మీద పెడతారనుకోండి, అమ్మ చెమటగా ఉందిగా ముందెళ్ళి స్నానం చేసిరా అని అంటాం మనం. కానీ దేవుడు అలా అనలేదు. ఆ కొడుకుని చూసి, ఆ యొక్క ప్రాడిగల్ సన్, వ్యర్థపరిచిన కుమారుడిని చూసి దేవుడు అలా అనలేదు. ఎలా అంటే ఆయన కనికరపడి హృదయ అంతరంగంలో నుంచి వచ్చిన దుఃఖం, ఆ దుఃఖము ఈ కొడుకు మీద ఒక్కడి మీదే చూపిస్తున్నాడా, ఇంకా దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరెవరి మీద చూపించాడో మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36, 37. నేను చదువుతాను. ఆయన జన సమూహములను చూచి వారు కాపరు లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడిను. ఇదే వర్డ్ అక్కడ ఏదైతే ఉపయోగించారో, స్ప్లాంచనా అనే వర్డ్, గ్రీక్ వర్డ్, అదే వర్డ్ ఇక్కడ కూడా యూజ్ చేశారు. దేవుడు ఆయన జన సమూహములను చూచి వారు కాపరు లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున. ఈ రోజున మనకి మన సహవాసం, మన చర్చిల్లో కానీ లేకపోతే రకరకాల డినామినేషన్లు పెట్టుకొని ఉంటున్నాం, కానీ ఎవరి ఇష్టం వాళ్ళదైపోయింది. ఈ రోజుల్లో కూడా మనం కాపరి ఉన్న గొర్రెల్లాగా ఉన్నప్పటికీ కూడా మనం ఎలా అయిపోయాము అని అంటే చెదరిపోయే ఉన్నాము. మనం అంతా కూడా చెదరిపోయే ఉన్నాం. మనం అంతా కలిసి ఉంటున్నాం అనుకుంటున్నాం, ఐక్యత ఉంటుంది అనుకుంటున్నాం, కానీ దేవాలయాలన్నీ కూడా ఎలా అయిపోయినాయి, ఎక్కడికక్కడ చెదురు మదురు అయిపోయింది. ఎవరికి కూడా వెళ్తున్నాం, నామకార్థ క్రైస్తవ్యం చేస్తున్నాం, నామకార్థ ప్రార్థనలు చేస్తున్నాం, ఆదివారం వెళ్ళాలి కాబట్టి ఆచారంతో వెళ్తున్నాం, అలవాటుతో వెళ్తున్నాం. సో దేవుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మనల్ని చూసి కూడా ఆయన ఎలా కనికర పడ్డాడంట. కాపరు లేని గొర్రెల పట్ల కూడా ఆయనకి ఎలాంటి కనికరం ఉంది అని అంటే ఈ యొక్క ప్రాడిగల్ సన్ మీద ఎలాంటి కనికరం ఉందో అలాంటి కనికరం ఉంది. ఆయన మనకి కాపరిగా, ఒక భక్తుడు ఒక పాట రాశాడు, నా కాపరి అయినందున నాకు ధైర్యంగా ఉన్నది అని. ఆ మాట ఎంతమంది చెప్పగలం ఈ రోజున? కాబట్టి ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడ్డాడు. మనం కూడా వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనకుంది. ప్రపంచ నలుమూలల పరిస్థితులు మనకి ఈ రోజు అన్ని వార్తలు అందుతా ఉన్నాయి. ప్రపంచ నలుమూలలు ఏం జరుగుతుందో మనకు తెలుస్తా ఉంది. ఉదయం నేను కాలేజీకి వెళ్ళే ముందు టీవీ పెట్టుకుంటే ఒక న్యూస్ వచ్చింది. ఏంటి, యుద్ధం అయిపోయిందని చెప్పేసి వీళ్ళు ఏంటి ఒకరికొకళ్ళు సంధి చేసుకోవాలనుకుంటున్నారు, కానీ వీళ్ళు ఇక్కడ సైన్ చేసే టైంలో ట్రంప్, ఇరాన్ ముఖ్యులు ట్రంప్ గారు సైన్ చేసే టయానికి అక్కడ ఇజ్రాయేల్ లెబనాన్ మీద యుద్ధం చేసిందంట. చేయంగానే మేము ఇంకా సంతకాలు చేయము, శాంతి ఒప్పందం మేము రద్దు చేసుకుంటున్నామని ఇరాన్ వాళ్ళు, ఇటు ట్రంప్ ఇద్దరు వెళ్ళిపోయారంట. కాబట్టి అంతా కూడా ఎలా ఉంది అని అంటే కనికరం లేని వారి వలె ఉంటున్నాము. అలానే ఇంకొక వచనం చూద్దాము. మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనము. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి
వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. ఇక్కడ సమూహము దోణి ఎక్కి యేసు ప్రభు ఏకాంతంగా వెళ్తుంటే ఆయనతో పాటు చాలామంది ఆయన వెంబడే వెళ్ళారు. అయితే ఆయన ఏం చేశారు, ఆ సమూహాన్ని చూసి వారి మీద కనికరపడ్డారు. కనికరపడటమే కాదు, ఇంకా వీళ్ళలో ఎవరున్నారు అని అంటే వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాను. యేసు ప్రభువుకి కాపరి లేని గొర్రెలను చూస్తే కనికరము, తప్పిపోయిన కుమారుడు పట్ల చూపించిన కనికరము, అలానే ఇక్కడ రోగముతో ఉన్న వారిని చూస్తే ఆయన పడే కనికరము. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు రోగముతో ఉన్న వారిని చూసి ఆయన ఏమైపోయాడు, చలించిపోయాడు. పేతురు అత్త జ్వరంతో ఉంటే ఆమెను బాగు చేశాడు. అలానే ఇక్కడ రోగంతో ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఆయన ఏం చేశాడు, వాళ్ళ మీద కనికరపడ్డా. ఈ కనికరం అనే మాట, ఇదే మాట అక్కడ యూజ్ చేశారు. కాబట్టి ఆయన వారిని చూసినా కూడా ఆయన హృదయం తరుక్కుపోయింది. గుండె లోతుల్లో నుంచి పేగులు తరుక్కుపోయే దుఃఖం వారిని చూస్తే వచ్చింది. కాబట్టి ఈ రోజులు మనం కూడా చాలా మంది కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం, రోగులైన వారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు ప్రార్థన ఆలకించడా? ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఎందుకంటే వారిని చూస్తే ఆయనకేంటి, కనికరము. కాపరి లేని గొర్రెల కోసం, కాపరి లేని సంఘాల కోసం మనం ప్రార్థన చేయాలి. అలానే ఇలా రోగులైన వారిని చూసినా కూడా దేవుడికి కనికరము. నెక్స్ట్ మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనం కనుక చూస్తే, అంతటి యేసు తన శిష్యులని పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను. యేసు ప్రభువుకి చూడండి ఎంత కనికరము. ఆహారం లేని వారికి 3 రోజుల నుంచి వీళ్ళు ఏం లేదంట, ఆయన మాటలు వింటానే ఉన్నారు కాబట్టి వారికి ఆహారం లేదు. ఇప్పుడు వీళ్ళని ఎలానే పంపివేస్తే వాళ్ళు సొమ్మసిల్లి దారి మార్గంలో పడిపోతారేమోనని ఆయన బాధ్యత, ఆయన కనికరం చూడండి. ఆహారం లేని వాళ్ళకి ఏం చేశాడు అంటే అప్పములు కల్పించారు, ఆహారం కల్పించారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచి పెట్టారు, దాన్ని దీవించారు, దాన్ని మల్టిప్లై చేశారు. కాబట్టి మనము కూడా ఈ రోజున మనం ప్రార్థన చేయవలసిన అంశాలు ఏంటి అని అంటే, తప్పిపోయిన ప్రాడిగల్ సన్ గురించి మనం ప్రార్థన చేయాలి. అలానే కాపరి లేని గొర్రెలు సంఘాలు ఇంకా ఎంతమంది ఉందో వారి కోసం మనం ప్రార్థన చేయాలి. రోగాలతో ఉన్న వారి కోసం యేసు ప్రభు చూపించిన కనికరము మనము కూడా చూపించి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. అలానే మత్తయి సువార్త 20వ అధ్యాయము 30, ఇదిగో త్రోవ ప్రక్కన కూర్చున్న 2 గుడ్డివారు యేసు ఆ మార్గంన వెళ్ళుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరుణింపమని కేకలు వేసిరి. ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు, ప్రభువా దావీదు కుమారుడా మమ్మను కరుణించమని మరి బిగ్గరగా కేకలు వేసిరి. అక్కడ వీరి పట్ల కూడా యేసు ప్రభు కాబట్టి 34వ వచనము, కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను, వెంటనే వారు దృష్టి పొంది వారి వెంట వెళ్ళెను. ఇక్కడ 2 గుడ్డివారు ఏం చేస్తా ఉన్నారు, త్రోవ పక్కన కూర్చున్న 2 గుడ్డివారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు. ఆయన కనికరపడే దేవుడు. కరుణించమని అడిగితే ఆయన కరుణించకుండా దాటిపోతాడా? ఎప్పుడైతే దావీదు కుమారుడా అని పిలిచారో వీళ్ళు, ఆయన ఒక్క అడుగు కూడా ముందుకేయలేకపోయాడంట. కరుణించమని అడిగినప్పుడు ఆయన కరుణించకుండా ఉంటారా? భక్తుడు రాస్తాడు కదా పాట, నిజముగా మొరపెట్టితే ప్రార్థన ఆలకింపకుండునా. నిజముగా మనం మొరపెడితే, కరుణించయ్యా అని మనం మొరపెడితే దేవుడు ఏం చేసే దేవుడు, కనికరించే దేవుడు. ఆయన కనికరం ఎలాంటి కనికరము అని అంటే పైన చూపే కనికరం కాదు. మనం ఎవరైనా వచ్చారనుకోండి, దానం చేయమని ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళకి ఏంటి జాలి చూపించి మనం వేస్తాం. కానీ దేవుడి దగ్గరికి వెళ్తే ఆయన ఎలాంటి జాలి అని అంటే, ఆయన కనికరం ఎలాంటిది అని అంటే గుండె లోతుల్లో నుంచి వచ్చే కనికరం. ఆయన చూపించే ప్రేమ ఎలాంటిది అని అంటే గుండె లోతుల్లో నుంచి చూపించే ప్రేమ. ఇంకా మరలా ఇంకొక లూకాసు వార్త 7వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను
బహు జన సమూహములను ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. అయితే ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలచిరి. ఇక్కడ ఎవరి మీద కనికరపడ్డాడు ఈ దేవుడు? ఒక విధవరాలు యొక్క కుమారుడు చనిపోయి ఆమె దీన స్థితిని చూసి కనికర పడటం మాత్రమే కాదు, కానీ ఇమ్మీడియట్ గా ఆయన కనికర పడితే, యేసు ప్రభు కనికర పడితే వెంటనే స్వస్థత, వెంటనే విడుదల, వెంటనే నింపుదల, వెంటనే వెంటనే వెంటనే. కాబట్టి ఆయన కనికరం ఎంత గొప్పదో మనం ఈ యొక్క పాఠాల్లో చదువుకుంటుంటే తెలుస్తా ఉంది. నెక్స్ట్ లూకా సువార్త 10వ అధ్యాయము 33, 34. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూళ్ళ వారి ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించాను. ఈ సమరయుడు ఏం చేశాడంట? ఇక్కడ అతని మీద జాలిపడి, ఇక్కడ కూడా జాలి, ఇక్కడ కూడా కనికరము అనే ఆ వర్డ్ని ఇక్కడ గ్రీక్ లాంగ్వేజ్ లో యూజ్ చేశాడు. అతన్ని చూసి జాలి పడ్డాడు. పడి ఉన్న దొంగల చేత కొట్టబడి లేకపోతే దెబ్బలు తిని ఉన్న ఈ బిడ్డను చూసి దేవుడు ఏం చేశాడు? సమరయుడు ఏం చేశాడు? సమరయుడు యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నాడు. జాలిపడి కనికరపడి ఈయన కూడా ద్రాక్షారసము నూనె ఇచ్చి గాయములు కట్టి ఆయన వాహనం మీద ఎక్కించుకొని తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకొళ్ళ వారి ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించండి. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నప్పటికైనా దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. నిజముగా మనం ఆయన యొద్దకు వస్తే మన స్థితి ఏదైనా, ఈ రోజునున్న పరిస్థితులు, దొంగలచే కొట్టబడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. మా మార్నింగ్ ప్రేయర్ గ్రూప్ లో ఒక మేడం ఉన్నారు, పాప డాక్టర్, తను రిటైర్డ్ అయిన అమౌంట్ మొత్తం కూడా సైబర్ క్రిమినల్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఎంత విచారమో చూడండి. అలాంటి పరిస్థితులు లేడు ఎంతమంది ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నిజముగా మన దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే కనికరపడే దేవుడు. ఆయన కనికరం ఎలాంటి కనికరం అంటే మామూలుగా లోకులు చూసి పాపం అయ్యో అనుకునే కనికరం కాదు, కానీ ఆయన కనికరం ఎలాంటి కనికరం అంటే ఆయన మనకు సంపూర్ణ ప్రతిఫలం ఇచ్చేదే. అందుకని రూతు గ్రంథం కనుక మనం చదువుకుంటే ఆయన ఎలాంటి దేవుడు? సంపూర్ణ ప్రతిఫలం ఇస్తాడు. అలా బోయజ్ ఎలాంటి వాడు? నీకు ప్రతిఫలం ఇస్తాడు. అదే అక్కడ మనం రూతు గురించి చెప్తా ఉంటే మంచి బహుమానం ఆమె అందుకుంది. అక్కడ ఏమి లేని దానిలాగా ఇక్కడ వచ్చింది, కానీ ఒకే పొలము విడవకుండా అతన్నే నమ్ముకుంది. కాబట్టి ఆ బోయజ్ ఏం చేశాడు? ఆమెకి విడుదల దయచేశాడు. ఆమె వైధవ్యం నుంచి విడుదల దయచేసి ఆమెను ఎలా ఆ యొక్క ఏ చేనుకైతే పరిగెత్తుకోవటానికి వెళ్ళింది ఆ చేనులోనే ఆమె యజమానురాలు అయ్యింది. అలాంటి విడుదల ఇక్కడ కూడా రోగాలతో పడి ఉన్నవారు, ఆకలితో పడి ఉన్నవారు, దీన స్థితిలో పడి ఉన్నవారు, మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన విడుదల దయచేసేవాడు. ఇక్కడ కుమారుడు అనుకున్నాడు, ఏమనుకున్నాడు? కూలివానిగా ఉండాలని వచ్చిన కుమారుడు. కూలివానిగా ఉంటే చాలు, కుమారత్వాన్ని నేను పోగొట్టుకున్నాను, కనీసం నేను కూలివానిగా ఉండాలని కోరుకున్నాడు. దేవుడు మనల్ని కూడా ఏమంటున్నారు? మనం కూలివారిగా ఉండాలని కోరుకుంటున్నామా? కోరుకోవట్లా. దేవుడైతే మనం కూలివానిగా ఉండాలని కోరుకున్నా దేవుడు ఏమని కోరుకుంటున్నా అంటే నీవు వారసుడవు. మనల్ని ఎందుకు పిలిచారు ఆయన? మనము రాజులుగా, యాజకులుగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. రేపు రెండవ రాకడ వచ్చి 10,000 ఏళ్ల పరిపాలనలో మనం అందరం ఏమవుతాము? దైవజనులు పాట రాస్తా ఒక మాట అన్నారు, అది నాకు అంతకుముందు అర్థమయ్యేది కాదు. మృతులైన భక్తులు బ్రతికి రాగా నీకు మేలైన సాయము తెలుసునా? వాళ్ళతో నువ్వేం చేస్తావు? మృతులైన భక్తులు ఏమవుతారు?
మొదటి పునరుద్ధానం ముందు బతికినప్పుడు బ్రతికి ఉన్న మనం ఏం చేస్తామనంటే వాళ్ళతో కలిసి ఏం చేస్తాం? యాజకులం అవుతాము. వాళ్ళతో కలిసి రాజులం అవుతాము. వాళ్ళతో కలిసి మనం పరిపాలన దేవుని యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో మనం పాల్పంచుకుంటాము. కాబట్టి మనము కూలివానిగా ఉండాలని మనం అనుకున్న మన దీన స్థితిని దేవుడు ఏం చేశాడు? మహిమ స్థితిగా మార్చారు. ఇక్కడ కూలివానిగా ఉండాలనుకున్నాడు. కానీ ఆయన తండ్రి కూలివానిగా ఉండడానికి ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. ఏమన్నాడు? నా కుమారుడు ఏమయ్యాడు? చనిపోయి మరలా బ్రతికాను. అంటే సొసైటీ నుండి వేరే ఏమైపోయాడు? ఇక్కడ తండ్రి చూపించిన ప్రేమ ఏంటి అని అంటే, తండ్రి చెప్పిన మాటలు ఎంత అర్థంగా ఉన్నాయి అని అంటే, నా కుమారుడు చనిపోయి మళ్ళీ బ్రతికెను. తప్పిపోయి అంటే చనిపోయి అన్నదానికి కుటుంబ సంబంధం కోల్పోయి, సహవాసం కోల్పోయి, ఆయన దృష్టిలో దీన స్థితి నుంచి మరలా ఏమయ్యాడు? గొప్ప స్థితిలోకి మార్చబడ్డాడు. చనిపోయాడు, కానీ అందరితో తెగదెంపులు చేసుకున్నాడు. కానీ తండ్రి ఏం చేశాడు? తనని మరలా కుటుంబంతో కలిపాడు. కుమారుడు క్షమాపణ అడగక ముందే అయ్యా నన్ను క్షమించు అని అందాం అనుకున్నాడు. కానీ తండ్రి క్షమాపణ అడగక ముందే క్షమాపణ అడగక ముందే స్వీకరించాడు. కుమారుని అర్హత సంపాదించాలనుకోవాలా, ఎవరు కూలివాని అర్హత సంపాదించాలనుకున్నాడు. కానీ కుమారుడుగానే కృపనిచ్చాడు. అలానే సమాజము ఇతన్ని ఎక్కడ తిరస్కరించిద్దో అని, సమాజము కుమారుణ్ణి ఒకవేళ వాడు గనక గుర్తుపట్టి ఈ కుమారుణ్ణి సమాజము యొక్క పగిలిపోయిన కొండ పెంకులతో ఈయన మీద వేసి తిరస్కరిస్తారేమో, ఊరు బయట పంపిస్తారేమో అని చెప్పేసి ఈ తండ్రి ఏం చేశాడంట? తన కుమారుణ్ణి కౌగిలించుకున్నాడు. ఆ కుమారుని రూపము ఎవరికి కనపడకుండా ఈయన ఏం చేశాడు? ఆ కుమారునికి కుమారత్వం ఇచ్చాడు. కూలివారిగా ఇంకివ్వలేదు, దాసత్వం ఇవ్వలేదు. ఈయన ఊరు వారు అతన్ని గుర్తుపట్టి ఒకవేళ బహిష్కరిస్తారేమో, చంపేస్తారేమో, లేకపోతే ఇంకో ఏమన్నా చేస్తారేమో అని అనుకోకముందే ఈ తండ్రి తన యొక్క కుమారుణ్ణి కౌగలించుకొని తన రూపాన్ని కప్పివేశాడు. మొదటి యోహాన్ పత్రికలో యోహాన్ గారు అంటా ఉంటాడు, మనం ఎలా ఉంటామో ఇంకా బయలుపరచబడలేదు, కానీ ఆయన్ని పోలి ఉంటాం మనం. ఎందుకు అంటే ఆయన రూపం మనకు అద్దుతున్నాడు కాబట్టి. ప్రతి నెల సంస్కారపు విందులో ఆయన రక్తాన్ని, ఆయన మాంసాన్ని మనం ఏం చేస్తున్నాము? భుజిస్తున్నాం. కాబట్టి మన రూప లావణ్యములన్నీ ఎవరి అవుతాయి? దేవుని రూప లావణ్యములుగా మార్చబడతాయి. కాబట్టి మనం ఎవరవి అని అంటే ఆయన వారసులమే. అలానే ఈ యొక్క ప్రాడిగల్ సన్, వ్యర్థపరిచిన కుమారుడు రూపాన్ని కప్పివేసి ఆయనకేమిచ్చారు? కుమారత్వాన్ని ఇచ్చారు. దాసుడువు కాదు, పాపివి కాదు, నువ్వు కూలుడువు కాదు, నువ్వు ఎవరివి అని అంటే దాసత్వము ఇచ్చారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-8 చదువుతాను. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించెను. ఆయన ఏ రూపం ధరించాడు? మన రూపం ధరించాడు. మనము మహిమ శరీరం ధరించాలని చెప్పేసి దేవుడు అసలు దేవునికి సిలువ వేయటం కంటే బాధకరమైన విషయం ఏంటి అని అంటే, సిలువ ఎక్కించి ఆయన శ్రమలు పెట్టడం కంటే బాధకరమైన ఏంటంటే, భూమి ఆకాశాన్ని పట్టజాలని దేవుడు ఇంత చిన్న గర్భంలో ఒక చిన్న శిశువుగా, అణువుగా ప్రవేశించడమే ఆయనకి భయంకరమైన సిలువ. అయినప్పటికీ కూడా దేవునితో ఉండుట, దేవుని విడిచిపెట్టుట ఆయన మహాభాగ్యమని, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ ఆయన ఎలా వచ్చాడు? రిక్తునిగా, సమస్తాన్ని అక్కడ విడిచిపెట్టి ఒక రిక్తునిగా, సామాన్య మానవుగా, ఒక చిన్న అడవుగా మరియ గర్భంలోనికి వచ్చేసాడు. ఎవరి కోసం అనంటే మన కోసం.
ఈ తండ్రి ఆసామి, ఈ తండ్రి గౌరవం కలిగిన తండ్రి. కానీ కుమారుడు కోసం ఏం చేశాడు? తను తాను తగ్గించుకొని ఏ విధంగా పరిగెత్తుకొని వచ్చాడు. అలానే మన కోసము మనము ఇంకా ఈ దాసత్వంలో మనం ఉండకూడదు, ఈ యొక్క పాప సంఖ్యలో మనం ఉండకూడదని ఆయన ఏం చేశాడంటే తన యొక్క స్వరూపాన్నే మార్చుకున్నాడు, తన రూపాన్నే మార్చుకున్నాడు. యెషయా గ్రంథంలో భక్తుడు అంటాడు, ఆయనకేం లేదు, స్వరూపమైనను సొగసైనను లేదు. ఆయన మనం ఎంచదగ్గ రీతిలో ఆయన లేడు. అలాంటి స్థితికి మన కోసం ఆయన మార్చబడ్డాడు, మన తండ్రి. ఇంకా మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. దేవుడు ఏ విధంగా, ఈ యొక్క తండ్రి తన ప్రేమను ఏ విధంగా వెల్లడిపరిచాడు? తన కుమారుడు ఇంకనూ మురికి కోపంలో ఉన్నప్పుడే, తన కుమారుడు ఇంకనూ వ్యర్థపరిచిన కుమారుడుగా ఉన్నప్పుడే, అలానే ఇక్కడ కూడా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆ తండ్రికి ఈ తండ్రికి తేడా ఏమైనా ఉందండి? ఆ తండ్రి మేబీ చనిపోలేదు, కానీ ఈ తండ్రి మన కోసం చనిపోయాడు. మనం ఇంకా పాపులమై ఉండగానే మన కోసం చనిపోయిన తండ్రి, ఆయన ఇంకనూ దూరముగా ఉండగానే ఆ కొడుకు కోసం ఆ తండ్రి పరిగెత్తుకొని వెళ్ళిన తండ్రి. అలానే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4, 5. అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. మనం ఎవరము అంటే ఈ ప్రాడిగల్ సన్ లాగా మనకిచ్చిన సమయాన్ని వ్యర్థపరిచిన వారము, మనకిచ్చిన కృపను వ్యర్థపరిచిన స్థితిలో మనం ఉన్నప్పటికీ దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సహితము ఆయన తన ప్రేమను వెల్లడిపరిచాడు. తన ప్రేమను ఎలాంటి ప్రేమ అంటే ఆయన కనికరాన్ని వెల్లడిపరిచాను. ఎలాంటి కనికరం అంటే అది గుండె లోతుల్లో నుంచి వచ్చిన కనికరము. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు, కృపచేతనే మనము రక్షించబడి ఉన్నాము, ఆయన కనికరము చేతనే మనము రక్షించబడి ఉన్నాము. కాబట్టి ఈ రోజున ఈ యొక్క వ్యర్థపరిచిన కుమారుడికిను మనకిను ఏమన్నా వ్యత్యాసం ఉన్నదా అంటే, ప్రతిదినము మన బైబిల్లో ధర్మశాస్త్రంలో సంపాదన 10% ఇవ్వాలని అంటారు, కానీ దాంతోపాటు మనకి ఇచ్చిన సమయాన్ని కూడా 10% దేవుడికి ఇవ్వాలి కదా లెక్క ప్రకారం. కానీ మనం ఇస్తున్నాం, నేనైతే ఇవ్వట్లేదు. మనం ఎంతో సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉన్నాము. కానీ దేవుడు మన పట్ల ఇంకా కూడా ఆయన చాచిన చేతులైన బాహువులు ఇంకా కూడా మన కోసం చాపబడే ఉన్నది. కాబట్టి మనం ఆయన ప్రేమను వ్యర్థం చేసుకోక, మన దేవుడు కనికరం కలిగిన దేవుడు కాబట్టి, కృప చూపించే దేవుడు కాబట్టి, ఆయన ప్రేమ మన ఎడల ఎలా ఉంది, ఎవరెవరి పట్ల ఆయన కనికరం చూపించే దేవుడు మనం ధ్యానించుకున్నాం. కాబట్టి తప్పకుండా మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆయన యొద్దకు వచ్చినప్పుడు, నా యొద్దకు వచ్చిన నేను ఎవరిని కూడా త్రోసివేసే దేవుడు కాదు. ఆయన రమ్మని పిలుస్తా ఉన్నాడు, 2 చేతులు చాచి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి మన స్థితి ఏదైనప్పటికీ, మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, మన దేవుడు కనికరం చూపే దేవుడు, మన దేవుడు కరుణించే దేవుడు. ఇలాంటి దేవుడు మనం కలిగి ఉన్నందున మనము ధన్యులము. అలాంటి ధన్యుల వరుసలో చేర్చిన దేవునికి, ఆయన ఆకర్షించిన వారు తప్ప ఆయన యొద్దకు ఎవరూ రాలేరు. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామంటే, ఆయన ఆకర్షించాడు, మనల్ని ఆకర్షించాడు కనుకనే మనం ఆయన దగ్గరికి వచ్చాము. ఈ రోజున ఆయన వాక్యాన్ని చదువుకుంటా ఉన్నాము, ధ్యానిస్తూ ఉన్నాము, ప్రార్థనలో పాల్గొంటా ఉన్నాము. ఆయన కృప లేనిదే మనము ఈ పని చేయలేము. నిజంగా మనము ధన్యులము, దేవుని ప్రజలు, దేవుణ్ణి యెహోవా దేవుడైన యేసు ప్రభువుని మనకి దేవుడుగా కలిగి ఉన్న మనము ధన్యులము. అలాంటి ధన్యస్థితిలో మనల్ని చేర్చినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన త్రియేక దేవునికి, అలానే లక్ష్మీ వాట్స్ మేడంకి, ఇంకా ఓపికతో విన్న మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. యేసు ప్రభు నామములో మీకు అందరికీ శుభములు.